డబ్బు విలువ నాణ్యానికి నోటుకి ఒకేలా ఉంటుంది. 10 రూపాయల నోటుకు ఎంత విలువ ఉంటుందో 10 రూపాయల కాయిన్కు అదే విలువ ఉంటుంది. కానీ ఎక్కువ మంది నోట్లు తమ వద్ద పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కానీ చిల్లర దుకాణాలు, హోటల్స్, టీ స్టాల్స్ వాళ్లకు చిల్లర ఎక్కువ అవసరం అవుతుంది. ఏవైనా పండుగలు, పుష్కరాలు లేదంటే ఇంట్లో ఏవైనా శుభకార్యాలు, పూజలు, వ్రతాలు చేసేటప్పుడు చిల్లర ఎక్కువ మొత్తంలో అవసరమవుతుంది. చిల్లర అవసరమైనప్పుడు 100కు 10 రూపాయల కమిషన్ ఇచ్చి ఎక్కువ మంది తీసుకుంటారు. అలాగే టీ స్టాల్స్, హోటల్స్, చిల్లర దుకాణాల వారు సైతం చిల్లర్ను కమిషన్కు కొనుక్కుంటారు. రోజువారీ చిల్లర అవసరమైన వాళ్లకు తక్కువ కమిషన్కే అందిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మొత్తంలో చిల్లర అవసరమైనప్పుడు మార్కెట్లో లభించదు. ముఖ్యంగా పూజలు, పండుగల సమయంలో, పుష్కరాల సమయంలో చిల్లరకు భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి సమయంలో రూపాయి కమిషన్ చెల్లించకుండా నోట్లిచ్చి చిల్లర ఎలా పొందాలో తెలుసుకుందాం. నాణేలకు చిల్లర కావాలంటే బ్యాంకులో కూడా ఎక్కువ ఇవ్వరు. నోట్లు కావాలంటే 10 రూపాయలు, 20 రూపాయలు లేదా 50, 100 రూపాయల నోట్లు బ్యాంకులో ఇస్తారు. పూర్తిగా నాణేలు కావాలంటే రిజర్వ్ బ్యాంకులో తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల్లో ఉచితంగా అవసరమైనన్ని నాణేలను ఎలాంటి అదనపు రుసుము తీసుకోకుండా ఇస్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరలో హైదరాబాద్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. రూపాయి మొదలు 20 రూపాయల నాణ్యం వరకు ఇక్కడ లభిస్తాయి. 1000 రూపాయలు మొదలు ఎన్ని లక్షల వరకైనా చిల్లరను ఇస్తారు. దీనికోసం కొన్ని నిబంధనలు పాటించాలి. వాస్తవానికి రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల్లో పూర్తి భద్రత ఉంటుంది. ఈ క్రమంలో ఈ కార్యాలయంలోకి వెళ్లాలంటే పూర్తి తనిఖీ తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తారు. చిల్లర కోసం ఎవరైనా సరే రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లొచ్చు. ఇక్కడ ఉచితంగా ఎలాంటి అదనపు రుసుము లేకుండా నాణేలు పొందవచ్చు. నోట్లు మార్చి నాణేలు కావాలనుకునే వాళ్ళు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళాలి. లోపలికి ప్రవేశించగానే భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తారు. ఎలాంటి పెద్ద పెద్ద బ్యాగులను లోపలికి అనుమతించరు. గేటు బయట మాత్రమే బ్యాగులను భద్రపరుచుకోవాలి. మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సైలెంట్లో పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత లోపల చిల్లర కోసం మీరు ఒక దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ను ఉచితంగా ఇస్తారు. ఈ కార్డు పొందేందుకు మీ ఆధార్ కార్డు చూపించాలి. మీ వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు నిర్దేశించిన కౌంటర్లో దరఖాస్తుతో పాటు నోట్లు ఇస్తే అంతే మొత్తంలో నాణేలు అందిస్తారు. మీకు ఏ విధమైన నాణేలు కావాలో అప్లికేషన్లో పొందుపరచాలి. ఇలా చేస్తే రూపాయి అదనపు ఖర్చు లేకుండా మీకు అవసరమైన మొత్తంలో చిల్లర నాణేలు పొందవచ్చు.